పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ భువనగిరి సెగ్మెంట్ నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరాజయం కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో విజయంపై కారు పార్టీ కాన్సంట్రేట్ చేసింది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉండనున్నట్లు టాక్. భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ భువనగిరి సెగ్మెంట్ నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, కేటీఆర్ ఈ రోజు సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎలక్షన్స్ కి ఇప్పటి నుంచే సమావేశం అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఓటమితో పాటు దాని నుంచి పాఠాలు నేర్చుకుంటూనే లోక్సభ ఎలక్షన్స్ లో విజయం సాధించడం పైన పార్టీ కాన్సన్ట్రేషన్ చేసింది. ప్రధానంగా ఈ రోజు తోటి సమావేశం ముగుస్తాయి. రేపటి నుంచి 4 రోజుల పాటు సంక్రాంతి హాలిడేస్ కూడా ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి సంబంధించి గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత 16 తేదీ నుంచి మరో స్పెల్లు సమావేశం కొనసాగుతాయి. ఈ రోజు భువనగిరి లోక్సభ కాన్ఫరెన్స్ సంబంధించి ఇబ్రాహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నగరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగామ ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా హాజరు కానున్నారు. ఈ మొత్తం 7 నియోజకవర్గాల పరిధిలో కేవలం జనగామ లోక్సభకు సంబంధించి జనగామ నియోజకవర్గంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచారు. మిగతా అన్ని చోట్ల కూడా పార్టీ ఓడిపోయింది. అయినప్పటికీ కూడా లోక్సభ ఎలక్షన్ సంబంధించి పోయినసారి కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 స్థానాల్లో పోయినసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పూర్తి స్థాయిగా ఒక సూర్యాపేట తప్ప జిల్లా మొత్తాన్ని సీల్ చేయడంతో పార్టీ పూర్తి స్థాయిగా కాన్సన్ట్రేషన్ చేసింది. 2023 సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు జిల్లాలో 13 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఉండేవారు. ఎలక్షన్ లో అనూహ్య ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ తనని తాను రివైవ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. నాయకులకు సంబంధించిన చెప్తున్నటువంటి సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేతలు హరీష్ రావు, కేశవరావు, మరోవైపు మసూదనచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డితో సహా సీనియర్ నేతలంతా కూడా కార్యకర్తలతో ప్రతిరోజు సమావేశం నిర్వహించి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు తీసుకుంటారు. ఎక్కడ పార్టీకి కార్యకర్తలకు నాయకులకు మధ్య గ్యాప్ ఏర్పడ్డది, దాన్ని ఫిల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లోక్సభ ఎలక్షన్కి వచ్చేసరికి అందరూ అసెంబ్లీ ఎలక్షన్ ఊడిపోయినటువంటి విషయం పక్కన పెట్టి మళ్ళీ కష్టపడి పనిచేయాలి, మెరుగైన సీటు సాధించాలనే ఉద్దేశంతో కూడా పార్టీ పనిచేస్తుంది. ఈ లోక్సభ ఎలక్షన్స్ పైన బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా దృష్టి సారించి ఈ తెలంగాణకు న్యాయం జరగాలంటే ఆ లోక్సభలో పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండాలి. అప్పుడే మన వాదన వినిపించడానికి వీలవుతుంది. జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీలు దేశవ్యాప్త ప్రయాణాల కోసం ఆలోచిస్తాయి. కేవలం తెలంగాణ కోసం ఆలోచించి పనిచేసే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఒక నిదానంతో ఈసారి ఎలక్షన్స్ వెళ్ళాలని చెప్పేసి పార్టీ నేతలు అనుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.